హలో ఫుడీస్, వెల్కమ్ టు దివి బుబీ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మటన్ కీమా రెసిపీని చూపిస్తున్నానండి. ఎప్పుడు మటన్ అనే కాకుండా ఇలా అప్పుడప్పుడు కీమా కూడా చేసుకుంటే ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇది చల్లగైపోయినా కూడా టేస్టీగానే ఉంటుంది. ఈ కీమా అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో చిన్నపిల్లలకి కానీ పెద్ద వయసు వాళ్ళకి కానీ ఇలా మీరు చేసి పెట్టారంటే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. దీనికోసం అయితే నేను ఒక 1/2 kg వరకు కీమా తీసుకున్నాను. ఇది మటన్ తీసుకొని కీమా కొట్టించాలండి. ముందుగానే కీమా తీసుకున్నామంటే అంతా ఫ్యాట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా తీసుకున్న కీమాని 1కి 2 సార్లు నీట్గా కడిగేసుకోవాలండి వాటర్లో. ఆ పింక్ వాటర్ అంతా వెళ్ళిపోవాలి, వాటర్ అనేది నీట్గా రావాలి. ఇలా తీసుకున్న కీమాలో నుంచి వాటర్ అంతా వంపేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను. ఈ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా, అలానే 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ కీమాకి బాగా పట్టేట్టుగా కలిపేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా పట్టేసాయో మసాలాలన్నీ. ఇది ఒక 1/2 అవర్ పాటు అలా పెడితే, మ్యారినేట్ చేసి పెట్టామనుకోండి చాలా బాగా టేస్టీగా అవుతుంది. అలానే ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే, ఈ మధ్య మా సిటీకి కూడా కొత్త గెస్ట్లు వచ్చారండి. అదేనండి కోకిలమ్మలు. నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే అవి కూడా ఇచ్చేస్తున్నాయి. చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి, మొత్తం ఆయిల్లో మగ్గిపోవాలి. ఉల్లిపాయ ఆయిల్లో ఫ్రై అయిన లోపల ఒక చిన్న 2-3 లవంగాలు, ఇలాచి, దాల్చిన, షాజీరా తీసుకొని కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇలా దంచి పెట్టుకున్న గరం మసాలాని మళ్ళీ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇది ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. మనం ఆల్రెడీ ఎప్పుడూ చేసి పెట్టుకుంది, నేను ఆల్రెడీ కలిపేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా చేసింది కూడా కాస్త వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కసూరి మేతి, ఫ్రెష్ మేతి ఉంటే అది వేసుకోండి, మెంతి లేకపోతే కసూరి మేతి వేసుకోండి. అవన్నీ కొంచెం ఫ్రై అవ్వగానే ఇక మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమా ఉంది కదండి, దాన్నంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దాంట్లో నుండి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలిపేసుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలాలండి. ఈ లోపున గసాలని 1 స్పూన్ వరకు తీసుకొని, ఎండు కొబ్బరి పొడి నా దగ్గర ఉందండి, ఆల్రెడీ చేసి పెట్టాను. ఈ గసాలని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, ఇది తొందరగా మాడిపోతుంది. అలా కొబ్బరి గసాలా అని వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇగో ఇది పౌడర్ చేసి పెట్టుకున్నానండి నేను. 1 స్పూన్ వరకు కొబ్బరి గసాలా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. 1 స్పూన్ వరకు వేసుకోవాలండి కర్రీలో. వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకోవాలి. ఆ గసాలా మొత్తం కర్రీలో, ఈ ఫ్రైలో కలిసిపోయేట్టుగా వేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి. దీంతో చాలా టేస్టీ వస్తుందండి కర్రీకి. ఇది మన అమ్మమ్మల కాలంలో, అమ్మ వాళ్ళ కాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ గసాలాని మర్చిపోయినట్టున్నారు యాక్చువల్గా. ఈ గసాలా యూస్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయటండి. అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా యూస్ చేయండి. ఇది నిద్ర రాని వాళ్ళకి మంచి సౌండ్ స్లీప్ వస్తుందటండి. ఈ మధ్యనైతే చాలా సౌండ్ స్లీప్ అనేది కరువైపోయింది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే దీంట్లో ఈ కర్రీలో టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఇక కుక్కర్లో ఒక 2 or 3 విజిల్స్ చాలండి, ఎక్కువగా పెట్టకూడదు. ఇది ఆల్రెడీ కీమా కదా, మటన్కి పెట్టినంతగా పెట్టకూడదు, తొందరగానే ఉడికిపోతుంది. ఇలా అయిపోయిన దాన్ని ఒక్కసారి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ
కొంచెం గ్రేవీ ఎక్కువైనట్టుగా వాటరీగా అనిపిస్తే కాస్త ఫ్రై చేసుకోండి. గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు అలా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా ఉండాలి. ఇలా చిక్కటి గ్రేవీ లాగా రావాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో కలుద్దాం.